హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలుకి ఫోన్ చేసి నిజం చెప్పేసిన కల్పన, రోహిణి మనోజ్ని బయటికి గెంటేసిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు మీనా ఇద్దరు కూడా కపుల్ కాంటెస్ట్లో పాల్గొని అవార్డు గెలుచుకొని ₹1,00,000 ప్రైజ్ మనీని కూడా గెలుచుకుంటారు. ఇంటి దగ్గర అయితే ప్రభావతి హడావుడి చేస్తూ ఉంటుంది. హారతి అవన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఎవరు గెలుస్తారో తెలీదు, నీ హడావుడేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇంకెవరు గెలుస్తారండి? మన మనోజ్ రోహిణియే గెలుస్తారు. వాళ్ళకే చదువు ఉంది, డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు. రోహిణి కూడా తెలివైంది, కోటీశ్వరాలు. వాళ్ళకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంటే మిగతా వాళ్ళు నీ కొడుకులు కారా? వాళ్ళకి రావాలని నువ్వు కోరుకోవా అని అంటూ ఉంటే, రవి శృతి ఇద్దరు కూడా గెలిస్తే బాగుంటుంది, కానీ ఆ బాలు మీనా ఇద్దరు కూడా గెలవకూడదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో కామాక్షి వచ్చి, వదిన ఇంతకీ ఎవరు ఆదర్శ దంపతులుగా నిలిచారు? ₹1,00,000 ఎవరు గెలిచారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఏమో వదిన, అది కూడా తెలీదు, నేను వాళ్ళ గురించే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతకీ బాలు మీనానే గెలుచుంటారు, వాళ్లే కదా ఆదర్శ దంపతులు అని కామాక్షి అంటుంది. వాళ్ళ ఆదర్శ దంపతులేంటి? వాళ్ళు కాదు, రోహిణి మనోజే ఆదర్శ దంపతులు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి మనోజ్ అయితే ఇంటికి వస్తారు. అదిగో ఆదర్శ దంపతులు వచ్చారు అని కామాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, వచ్చారా? ₹1,00,000 ప్రైజ్ మనీ మీకే వచ్చింది కదా అని హడావుడి చెందుతూ ఉంటుంది. అప్పుడే కామాక్షి, వదిన నువ్వు అనుకున్నట్టు వాళ్ళ ముఖాల్లో కల లేదంటే వాళ్ళు ప్రైజ్ మనీని గెలవలేదని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది కామాక్షి. అవునమ్మా, మాకు ప్రైజ్ రాలేదు, అలాగే ₹1,00,000 కూడా రాలేదు అని అంటూ ప్రభావతికి షాక్ ఇస్తాడు. మనోజ్ అయితే, నేను అనుకుంటూనే ఉన్నానురా నీకెందుకు వస్తుందని. నీకెందుకు వస్తుంది? ఆ పోటీల్లో నువ్వేం గెలవగలవు? నీకు గుడి ముందు అడుక్కోమన్నా, లేకపోతే పార్కులో పడుకోమని చెప్పినా, ఇలాంటి వాటికైతే నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వస్తాయి, కానీ ఇలాంటి వాటికి రావులే అని అంటూ ఉంటుంది కామాక్షి. అదిగో రవి శృతి ఇద్దరు కూడా వస్తున్నారు. ఎవరికి వచ్చిందిరా ప్రైజు అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇంకెవరికి నాన్న, బాలు మీనాకి వచ్చింది అని అంటూ ఉంటాడు రవి. అది విని సత్యం ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి, బాలు మీనాకి అవార్డు వచ్చిందా అని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి అవార్డు రావడం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, బాలు అన్నయ్యకి మీనా వదినికి అవార్డు వచ్చింది, బెస్ట్ కపుల్ అవార్డు వాళ్ళే తీసుకున్నారు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే కామాక్షి, నేను చెప్పాను కదా వదిన, నా మాట నిజమైంది, వాళ్ళే ఆదర్శ దంపతులు, వాళ్ళకే వచ్చింది, ఖచ్చితంగా నాకు తెలుసు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇంతలో ఇక తిడుతూ ఉంటుంది మనోజ్ని. ఏంట్రా, దీంట్లో కూడా నువ్వు సంపాదించలేకపోయావా? ఇంకెందుకు పనిచేస్తావురా నువ్వు అని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే అత్తయ్య, అది మన చేతుల్లో లేనిది అని అంటూ ఉంటుంది రోహిణి. మన చేతుల్లో ఎందుకు లేదో? రోహిణి, నువ్వేంటి అలాగ చెప్తున్నావు? అక్కడ బాలు మీనా ఇద్దరు చాలా గొప్పగా మాట్లాడారు, అందుకని వాళ్ళని ఆదర్శ దంపతులుగా పెట్టారు అని చెప్తూ ఉంటుంది శృతి. అదేమీ చేతగాక కాదు, అంత గొప్ప విద్య ఏదీ కాదు అని అనుకోవద్దు. వాళ్ళిద్దరూ అంత గొప్పగా కనిపించారు కాబట్టి వాళ్ళకి ప్రైజ్ మనీ వచ్చింది, నాకు కూడా తెలుసు వాళ్ళకే వస్తుందని అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఇంతలో అక్కడికి పార్వతి సుమతి ఇద్దరు కూడా వస్తారు. పార్వతి సుమతి ఇద్దరు రావడంతో, రామ చెల్లెమ్మ ఏంటి ఇలా వచ్చావు? మీనా ఇంట్లో లేదు, మీకు విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు సత్యం. ఆగండి ఆగండి, ఏంటి బ్రేక్ లేని బస్సులాగా ఊరికే దూసుకుపోతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు? వాళ్ళు వచ్చింది లోపలికి ఇప్పుడే కదా, మీరు అప్పుడే పురాణం ఇప్పవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చెప్పా పెట్టకుండా తుఫాన్లాగా అలా వచ్చేసారేంటి? ఎవరు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అల్లుడు గారు ఫోన్ చేసి మీరు 10 నిమిషాల్లో మా ఇంట్లో ఉండాలి అని చెప్పారు, అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి. అయితే లేకపోతే మీ ఇంటికి పిలిచినా కూడా రాకూడదు అనుకుంటాము, కానీ తప్పడం లేదు, ఇంకా మా బస్తీలోనేనయ్యాం, ఎంతో ప్రేమగా పలకరిస్తారు, ఈ ఇంటికి వస్తే దెప్పు పొడుపులు తప్ప పలకరింపులు ఉండవు అని అంటూ ఉంటుంది సుమతి. అయితే అప్పుడే ఇంకా ఆ మాటలు విని పార్వతి, ఏంటి సుమతి, ఏంటి ఆ మాటలు అని అంటూ ఉంటుంది పార్వతి.
వెళ్ళిన దగ్గర కూడా ఇలాగే ఉంటే కాపురం వెలగబెట్టినట్టే అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను ముందే చూసుకొని వెళ్తాను. మీకు లాంటి అత్తగారు ఉంటే అడుగు కూడా పెట్టనా ఇంట్లో. మా అక్క కాబట్టి భరిస్తూ ఎన్నన్నా ఊరుకుంటుంది. నేనైతేనా ఎప్పుడో గృహహింస చట్టం కింద అరెస్ట్ చేయించేసేదాన్ని అని సుమతి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ప్రభావతి. వదినోయ్, అసలు మీనాకి లేని ఐడియాలు వాళ్ళ చెల్లె ఇచ్చేలా ఉంది. మీనా ఇంటికాడ లేదు కాబట్టి తన ఈ మాటలు వినలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వనే మాటలకి, నువ్వు తనని పెట్టే కష్టాలకి ఎప్పుడో నీ మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయించేది అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు నీతో మాట్లాడడానికి నేరుగా జైలుకి రావాల్సి వచ్చేది అని కామాక్షి అనడంతో, ఊరుకో కామాక్షి, దానికి లేకపోతే నువ్వే ఆలోచన కల్పించేదట్టున్నావు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అయినా నేనేమంటాను, పని సరిగ్గా చేయమని. ఇవే కదా ఏ అత్తగారైనా ఇలాగే చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో బాలు మీనా డప్పులతో డ్యాన్స్ వేసుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఇదేంటి, ఏదైనా పెళ్లి ఊరేగింపు వస్తుందా, డప్పుల సౌండ్ వినపడుతుందని అందరూ కూడా బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా డప్పులు వాయించుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ బాలు అయితే వస్తూ ఉంటాడు. ఇక బాలుని చూసి అందరూ కూడా అలా ఉండిపోతారు షాక్ అయిపోయి. ఇక అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. బాలు మీనా అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు ఇక శృతి రవి కూడా వాళ్ళిద్దరూ వెళ్ళి కూడా డ్యాన్స్ చేస్తారు. డప్పుల సౌండ్కి మనోజ్ కూడా మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దామా రోహిణి, భలేగా ఉంది కదా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే మనం ఓడిపోయిన బాధలో ఉన్నాము, వాళ్ళు గెలిచిన ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసావనుకో వాళ్ళు నిన్ను గుర్తించరు కదా, నోటికొచ్చినట్లు మాట్లాడతారు. ఇప్పుడు నీకు అదంతా అవసరమా అని రోహిణి అంటూ ఉంటుంది. నాన్నోయ్, ఇదిగో 1,00,000 రూపాయలు, చూసావా ఎంత పెద్ద చెక్ ఇచ్చారు అని అంటూ ఉంటాడు. బాలు అయితే చాలా సంతోషంగా ఉందిరా, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించావు అని అంటూ ఉంటాడు సత్యం. నేనే కదా నాన్న, మీనా కూడా సమాధానం చెప్పింది కాబట్టి మేమిద్దరం కలిసి ఇలాగా డబ్బు సంపాదించాము అని అంటూ ఉంటాడు బాలు. తరువాత ఇక అందరూ కూడా డ్యాన్స్ చేస్తుండగా సత్యం వెళ్ళి ప్రభావతిని లాక్కొని వస్తాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే తను కూడా డ్యాన్స్ వేస్తుంది. పూర్తయిపోయాక ఇక ఫోటోలు వీడియోలు అన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు. అన్న, మీ ఫోటోని నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో పెడతానన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరిద్దరూ దిగిన ఫోటో పెడితే చాలామంది చూస్తారు. అలాగే కాదు, మీ స్టోరీని కూడా కింద రాస్తాను అని అంటూ ఉంటే, ఈ ఫోటోల కన్నా మేము అవార్డు తీసుకునేటప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు పెట్టు రే రవి, ఆ ఫోటోలు ఇవ్వు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఫోటోలు, గ్రూప్ ఫోటో అంతా కూడా ప్రైజ్ తీసుకున్న ఫోటో, ఆ ఫోటోలన్నీ కూడా రవి అయితే ఇస్తాడు ఆ మీడియా అతనికి. అప్పుడు ఇక అతనైతే, రేపు నా ఐడి నెంబరు అన్నీ గుర్తున్నాయి కదా, మీకు నేను ఈ రీల్ని షేర్ చేస్తాను, మీరే రేపు సెలబ్రిటీస్ అయిపోతారు అని అంటూ ఉంటే, మేము సెలబ్రిటీస్ అవుతామా, ఎందుకు అవుతాము, అంత గొప్ప పని మీరు చెప్పే మాటలు అంత గొప్పగా ఉన్నాయి మరి అని అంటూ ఉంటే, సరే మీ ఇష్టం అని బాలు అంటాడు. ఇక అందరూ కూడా ఫోటోలు తీసుకొని బాలు మీనా గురించి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. తర్వాత కెనడాలో ఉన్న కల్పన అయితే ఒకసారి ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని చూస్తూ ఉండగా అప్పుడే ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే ఈ ఫోటోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇలా రాజమండ్రిలో బెస్ట్ కపుల్గా బాలు మీనా సెలెక్ట్ అయ్యారని చెప్పి దాంట్లో వార్తలు వస్తూ ఉంటాయి. అందరూ కూడా లైక్ చేయండి అని చెప్పి అదంతా చూసిన కల్పన, ఓ బాలు అంటే నేను ఇండియాకి వెళ్ళినప్పుడు నాకు క్యాబ్ డ్రైవర్గా ఉన్నాడు, ఆ బాలు నేనేమో అని అనుకుంటూ ఇక ఫోటోలు చూస్తుంది. ఆ బాలునే, బాలుకి అవార్డు కూడా వచ్చింది, గ్రేట్ అని అంటూ చాలా కల్పన అయితే అనుకుంటూ ఉంటుంది. అలా పక్కకి తిప్పంగానే మనోజ్ రోహిణి ఫోటోలు కూడా ఉంటాయి. అలా మనోజ్ రోహిణి ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కల్పన. ఇక షాక్ అయిపోతూ అసలు ఏం జరుగుతుంది అక్కడ, మనోజ్ ఆ రోహిణి కూడా అక్కడే ఉంది అంటే బాలుకి వీళ్ళేమన్నా రిలేటివ్సా, బాలుకి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందా అని అనుకుంటూ ఉంటుంది కల్పన.
అప్పుడే అదే విషయాన్ని బాలుని అడిగేద్దాము. మనోజ్ మీద, ముఖ్యంగా ఈ రోహిణి మీద నేను పగ తీర్చుకోవాలి. 40 లక్షలు అమాంతం మింగేశారు. వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేసి నిన్ను కెనడా పంపించను, కోర్టుకు పంపిస్తాను అంటూ నన్ను బెదిరించి నా దగ్గర డబ్బులు లాక్కుంది. అదే డబ్బులు ఇప్పుడు ఉండుంటే నా బిజినెస్ని ఇంకా పెంచుకునేదాన్ని కల్పన అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా స్టేషన్ మెట్టే ఎక్కలేదు. అలాంటి నన్ను పోలీస్ స్టేషన్లో 2 గంటల సేపు నుంచోబెట్టి అందరి ముందు నన్ను అవమానించింది. ఈ రోహిణిని వదిలిపెట్టను. బాలు నాకేమన్నా హెల్ప్ చేస్తాడేమో అడుగుతాను. ఆ రోజు బాలుకి నిజం చెప్పలేదు, కానీ ఈరోజు నిజం చెప్పి నాకు జరిగిన అన్యాయానికి బాలుని న్యాయం చేయమని అడుగుతాను. వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాలి అని కల్పన వెంటనే బాలుకి అయితే ఫోన్ చేస్తుంది. బాలుకి ఫోన్ చేసి కల్పన అంటూ ఉంటుంది, నేను ఫారిన్ అమ్మని అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే బాలు అయితే, ఫారిన్ అమ్మా, కెనడా మీరేనమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అవును బాలు, తొందరగానే గుర్తుపట్టేశావు. ఎలా ఉంది అక్కడ చలి అని అంటూ ఉంటే, చలంటే మామూలు చాలు కాదు ఫారినమ్మా, ఎండలు ఎక్కువ అన్నావు కదా మధ్య వచ్చినప్పుడు, ఇప్పుడు రా, అసలు నేచరు ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను, చాలా చల్లగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి పార్లలమ్మ ఇప్పుడు ఫోన్ చేశారు, నాతో ఏదైనా పనుందా, మీరు కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారా, ఎక్కడికైనా వెళ్ళాలా అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదు బాలు, నీది ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడుగుతూ ఉంటుంది కల్పన. నా హెల్ప్ కావాలా, నేను మీకు చేసే హెల్ప్ ఏముంటుందమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఉంది బాలు, నువ్వు చేసేదే ఇది అని అంటూ ఉంటుంది కల్పన. అయితే నువ్వు ఆదర్శ దంపతులుగా నీ భార్య ఇద్దరూ కూడా అవార్డు తీసుకున్నారు కదా, బెస్ట్ కపుల్ అవార్డు ఫంక్షన్లో నేను ఇద్దరిని చూశాను, నీ వాట్సాప్కి పంపిస్తున్నాను. వాళ్ళిద్దరూ కూడా నాకు ద్రోహం చేశారు, నా దగ్గర డబ్బు తీసుకున్నారు అని అంటూ ఉంటే వెంటనే ఇక ఫోటోనైతే వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తాడు బాలు. మనోజ్ రోహిణి ఫోటోల్ని టిక్ చేసి ఉంటాయి. అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతాం. ఏంటి ఫారినమ్మ, వీళ్ళిద్దరు ఫోటోలు పంపించావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదో, నీకు నేను ఒక నిజం చెప్పాలి, అది నేను తెలిసి చేశానో తెలియక చేశానో తెలియదు, కానీ నా జీవితాన్ని గురించి ఆలోచించుకొని చేశాను అని అంటూ ఉంటుంది కల్పన. అయితే అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఏంటంటే అదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నాడే, ఇతని పేరు మనోజ్. నేను మనోజ్ ఒకప్పుడు ప్రేమించుకొని పెళ్లి దాకా వద్దామని అనుకున్నాము. ఈలోగా నేను ప్రెగ్నెంట్ అని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది మనోజ్కి. తర్వాత ఇక మనోజ్ అయితే డబ్బు కోసం వాళ్ళ నాన్న చెప్పిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బులు 40 లక్షలు వస్తాయని నా అకౌంటు తన అకౌంటు ఇద్దరికీ కలిపి ఒక పర్సనల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేశాము. అతను నన్ను నమ్మి వాళ్ళ నాన్నకి వచ్చిన డబ్బులన్నీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఇద్దరికని ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ నేను ఒక్కదాన్ని ఆ డబ్బు తీసుకొని నేను ప్రేమించిన వాడిని తీసుకొని కెనడా వచ్చేసాను. మొన్న ఇండియా వచ్చినప్పుడు వీళ్ళు నాకు ఎదురుపడ్డారు. ముఖ్యంగా రోహిణి, నువ్వు వాళ్ళ పార్లర్ దగ్గరికే తీసుకువెళ్ళావు. మనోజ్ భార్య నన్ను గుర్తుపట్టి మనోజ్ని పిలిపించి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తమే కాదు, అక్కడ నా చేత వడ్డీతో సహా 45 లక్షలు కట్టించింది. ఆ రోహిణి అది మామూలాడిది కాదు, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ వస్తూ ఉంటుంది కల్పన. అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే అంటే మీరు కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేశారు, కానీ మీకు వాళ్ళ మీద చాలా కోపం ఉందన్నమాట అని అంటూ ఉంటే, అవును బాలు, నువ్వే ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది. సరే, నేను ఏదోటి నిర్ణయం తీసుకుంటానులేమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటుంది కల్పన, నా దగ్గర మొత్తం సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ రోజు మా లాయర్ దగ్గర సాక్షి సంతకం కింద పెట్టిన నీవు, అలాగే మిగతా వాళ్ళు అందరికీ కూడా అక్కడ సంతకం పెట్టినవి డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది కల్పన. ఇక కోపం ఆపుకోలేని బాలు కోపంతో రగిలిపోతూ నాన్న అంటూ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, నాన్న, నీ రిటైర్మెంట్ డబ్బుల్ని ఆ కల్పన ఎప్పుడో ఇచ్చేసింది, కానీ దుర్మార్గుడు తన భార్య చెప్పిన మాటలు విని వాటిని తన దగ్గరే భద్రంగా దాచుకున్నాడు.
అసలు ఎవ్వరికీ కూడా చూపించడం లేదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే నీ రిటైర్మెంట్ డబ్బులు వీడి దగ్గర కొట్టేసిన అమ్మాయి ఎప్పుడో ఇచ్చింది నాన్న. ఈరోజు ఆ అమ్మాయి నాకు స్వయంగా ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. నిన్న జరిగిన కాంటెస్ట్లో మేము పాల్గొన్నాం కదా, ఫోటోలు గ్రూప్ ఫోటోలు అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా అందరికీ వెళ్ళిపోయాయి. ఆ ఫోటోలో వీడిని రోహిణిని చూసి గుర్తుపట్టి ఆ అమ్మాయి నా దగ్గర మొత్తం నిజాలన్నీ చెప్పేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు అది విని ప్రభావతి అయితే ముందు రోహిణి చంప పగలగొడుతుంది. అసలు ఎందుకు ఇలా చేసావు? 20 లక్షలు మీ నాన్న పంపించాడు, 2 లక్షలు మా నాన్న పంపించాడు అని ఎందుకు మమ్మల్ని నమ్మబలికావు అని అంటూ రోహిణిని చంప పగలగొడుతుంది ప్రభావతి. మీ అత్తయ్యలాగా నిన్ను నేను చేసుకోలేనమ్మా, కానీ ఇన్ని రోజులు మీ మోసాలు అన్నీ కూడా సహిస్తూ వచ్చాము. ఇక మా వల్ల కాదు, మీరిద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. సత్యమైతే నాన్న నీ కాళ్ళ మీద పడతాను నాన్న, కానీ నాకు ఏమీ శిక్ష వెయ్యొద్దు నాన్న, ఏదో పొరపాటుగా జరిగింది అని బ్రతిమలాడుతూ ఉంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని సత్యం అంటాడు. అమ్మ నువ్వన్న నాన్నకి చెప్పమ్మా అని అంటూ ఉంటాడు ప్రభావతిని. మనోజ్ అయితే నీ భార్య తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని ప్రభావతి కూడా మనోజ్కి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.